హాయ్ అండి. మనము ఆహ్, ఏపీ హిస్టరీలో భాగంగా అన్ని టాపిక్స్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషను చేసుకుంటా వస్తున్నాము. అందులో భాగంగా ఆల్రెడీ కొన్ని చేశాము. మిగతావి కూడా చేస్తాము. అది యూట్యూబ్‌లో పెట్టేస్తాము. ఆహ్, దాంట్లో భాగంగా ఇప్పుడు నేషనల్ మూవ్‌మెంట్ ఆంధ్రాలో జాతీయోద్యమం సంబంధించి ఈ చాప్టర్ చాలా పెద్దదండి. దగ్గర దగ్గర ఒక 200 క్వెషన్స్ దీనిలో ఉన్నాయి. ఈ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషను నాకు తెలిసి ఒక 5, 6 వీడియోలు, 7, 8 వీడియోలు గూడా పట్టొచ్చు. మీరు జాగ్రత్తగా ఇవి చూస్తే ఆల్‌మోస్ట్ నేషనల్ మొత్తం ఎక్స్‌ప్లనేషన్ మొత్తం వింటే నేషనల్ మూవ్‌మెంట్ మొత్తం టాపిక్ మొత్తం కవర్ అవుతుంది. ఇది కొంచెం లెంగ్త్‌గా ఉన్నా మీరు ఇవెప్పుడు వినాలంటే, మీరెప్పుడైనా ఫ్రీ అంటే చదవకుండా చిరాకేసినప్పుడు, ఏదైనా వాకింగ్ చేసేటప్పుడు, డిన్నర్, లంచ్ చేసేటప్పుడు, ఇట్లాంటి సమయంలో ఇవి పెట్టుకొని వింటే మీకు ఆ సబ్జెక్ట్ అనేది టచ్‌లో ఉంటుంది. ఆ రకంగా ఇవి చాలా ఉపయోగపడతాయి. డైరెక్ట్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుంచి మనము ఏపీపీఎస్సీనే గాదు, టీఎస్‌పీఎస్సీ తర్వాత రకరకాల ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్‌లో జరిగిన అన్ని ప్రశ్నలు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ టాపిక్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాము. మీరు డైరెక్ట్‌గా ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే చూసుకున్న ఒక 7-8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఆహ్, ఇంకా ఈ ఈ క్వెషన్స్ పుస్తకాల్లో గూడా ఉండకపోవచ్చు. డైరెక్ట్‌గా వాళ్ళు పెట్టకపోవచ్చు పుస్తకాల్లో. కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుంది. చూస్తే 'మా కొద్దీ తెల్లదొరతనం' గీతం ఆలపించింది ఎవరన్నారు? 'మా కొద్దీ తెల్లదొరతనం' గరిమెళ్ళ సత్యనారాయణ. గరిమెళ్ళ సత్యనారాయణ 'మా కొద్దీ తెల్లదొరతనం.' మీరు ఈ క్వెషన్ ఇట్లా అడిగాడు. ఇంకో రకంగా ఎలా అడుగుతాడంటే, ఈ గీతం ఏ ఉద్యమానికి సంబంధించి, ఏ ఉద్యమ కాలంలో వెలువరించబడిందని అడుగుతాడు. మనకి 3 ఉద్యమాలుంటాయి. వందే మాతరం ఉద్యమం, తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం ఒకటి, శాసన ఉల్లంఘన లేదా ఉప్పు సత్యాగ్రహం. శాసన ఉల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం. ఈ ఈ ప్రతి ఉద్యమంలోనూ కొన్ని పాటలు, కొన్ని పుస్తకాలు, గేయాలు రచించబడతాయి. ఆ గేయం ఏ కాలానికి, ఏ ఉద్యమానికి సంబంధించిందని గూడా అడగొచ్చు. అట్లాగా ఆ రకంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 'మా కొద్దీ తెల్లదొరతనం' ఈ గీతం ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఆ కాలం నాటిదండి. సహాయ నిరాకరణ ఉద్యమం కాలం నాటిది ఇది. 'మా కొద్దీ తెల్లదొరతనము' గరిమెళ్ళ సత్యనారాయణ. ఇంకా ఈ కాలంలో కొన్ని పాటలు 'మహాత్మా గాంధీ దర్శనమే మహాపుణ్యమని రామచంద్రదళం', 'మహాత్మా గాంధీ దర్శనమే మహాపుణ్యమని రామచంద్రాపురం దళం', 'దండాల్ దండాల్ భారత్ మాత', 'రాజమండ్రి కేసరి సమాజము', 'దండాల్ దండాల్ భారత్ మాత'. తర్వాత 'కొల్లాయి కడితేనేమి మా గాంధీ, కోమటి అయి పుడితేనేమని' బసవరాజు అప్పారావు ఏమంటాడంటే, 'కొల్లాయి కడితేనేమి మా గాంధీ, కోమటి అయి పుడితేనేమి' అనే గేయం రాస్తాడు. ఇంకా 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ' వేములపల్లి శ్రీకృష్ణ ఏమంటాడంటే, 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ', 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ' ఎవరు రాస్తారంటే వేములపల్లి శ్రీకృష్ణ. ఇంకా 'పొద్దు పొడుపు చుక్క పొడిచింది గోళ్ళలో పక్షులు కూసెను రాట్నమా రాట్నమా'. ఈ 'రాట్నమా రాట్నమా' అనే ఇది దువ్వూరి రామిరెడ్డి. 'రాట్నమా రాట్నమా' అనే గేయంలో 'పొద్దు పొడుపు చుక్క పొడిచిందనే' గేయాన్ని రాస్తాడు. ఇట్లాగా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ సహాయ నిరాకరణోద్యమంలోవి. ఇంకా పుస్తకాలు చూస్తే, సహాయ నిరాకరణోద్యమంలో కొన్ని పుస్తకాలు రచించబడ్డాయి. అవి చూస్తే 'స్వరాజ్య దర్శనం', 'స్వరాజ్య దర్శనం' చెరుకువాడ నరసింహము 'స్వరాజ్య దర్శనము', 'దామరాజు పొండరీకాక్షుడు' ఇది 'పాంచాల పరాభవము', తర్వాత 'స్వరాజ్య రథము', 'స్వరాజ్య సోపానం', 'స్వరాజ్య రథము', 'స్వరాజ్య సోపానం', 'పాంచాల పరాభవం', 'దామరాజు పొండరీకాక్షుడు'. ఇంకా 'టాలమీకి మిరపపళ్ళ విందు', టాలమీకి మిరపపళ్ళ విందు అని ప్రకాశం పంతులు రాస్తాడు పుస్తకం. ప్రకాశం పంతులు 'టాలమీకి మిరపపళ్ళ విందు'. తర్వాత 'దేశభక్తుల జీవిత చరిత్ర', ఇది ఎవరు రాస్తారంటే మాదాల వీరభద్రరావు 'దేశభక్తుల జీవిత చరిత్ర'. 'మాడభాష నరసింహాచారి' అసహాయోద్యమ విజయం 'మాడభాష నరసింహాచారి'. మీరు ఈ పుస్తకాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది నేను. ఈ పుస్తకాలు గుర్తుపెట్టుకోవడమే గాక ఏ కాలంలో రాయబడ్డాయి అనేది గూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూస్తే ఈ రంప విప్లవం అల్లూరి సీతారామరాజు జన్మస్థలం ఏదని అడిగాడండి.
అల్లూరి సీతారామరాజు గురించి ఇది మాగల్లు అని ఉంటుంది. అల్లూరి సీతారామరాజు మాగల్లు జన్మస్థలం ఉంటుంది. అయితే కొన్ని పుస్తకాల్లో విజయనగరం దగ్గర విజయనగరం దగ్గర పండ్రంగి అని ఉంటుంది. అట్లా ఇచ్చిన వీళ్ళ ఇది వాళ్ళ అమ్మగారి ఊరు. అక్కడ ఆయన జన్మిస్తాడు. అయితే పుస్తకాల్లో ఆయన స్కూల్ రికార్డ్స్‌లో మోగల్లు అని ఉంటుంది. మనం ఇదిచ్చినా కరెక్టే అవుతుంది. తర్వాత ఇదిచ్చినా కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూస్తే 'సాక్షి' పుస్తక రచయిత ఎవరన్నారు? 'సాక్షి' పుస్తక రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు. 'సాక్షి' పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఈయన్ని ఆంధ్ర షేక్స్‌పియర్ అని, ఆంధ్ర ఎడిసన్ అని పిలుస్తారు. ఆంధ్ర షేక్స్‌పియర్, ఆంధ్ర ఎడిసన్ అంటారు. ఈ గురజాడ అప్పారావు గురించి చూస్తే ఈయన చాలా పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాల పేర్లన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అదేవిధంగా 'శ్రీశ్రీ', 'మహాప్రస్థానం', 'మరో ప్రస్థానం' ఇవి పుస్తకాలు రాశాడు. 'శ్రీశ్రీ' రాసిన పుస్తకాల గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. స్వతంత్ర సమరంలో 'భరతఖండంబు చక్కని పాడియావు' అనే గేయాన్ని వ్రాసిన వారు ఎవరు అన్నారు? ఇది రాసింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఇది వందే మాతర ఉద్యమ కాలంలో వెలువడిన పాట. వందే మాతర ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాలు ఆంధ్రదేశ్ పర్యటన సందర్భంగా రాజమండ్రి వస్తాడు. రాజమండ్రి ఉపన్యాసం 1907 ఏప్రిల్ 1920. ఆ సమయంలో ఈయన ఈ బిపిన్ చంద్రపాలు ఈ భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదోడ్ల ఏడ్చుచుండ, తెల్లవారను గడసరు గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అని ఆ స్టేజ్ మీద ఈ పాట పాడతాడు. ఈ చిలకమర్తి లక్ష్మీనరసింహం ఈయన రాసిన పుస్తకాలు నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. అవన్నీ చదవాలి మీరు. అదేవిధంగా ఈయన గొప్పతనం ఇంకా తొలి తెలుగు జాతీయ కవి. తొలి తెలుగు జాతీయ కవి ఎవరంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం. తొలి తెలుగు జాతీయ కవి చిలకమర్తి లక్ష్మీనరసింహము. తొలి తెలుగు జాతీయ గీతం ఏందంటే హిందువులారా ఎన్నాళ్ళీ గతి. హిందువులారా ఎన్నాళ్ళీ గతి తొలి తెలుగు జాతీయ గీతం. ఈ చిలకమర్తి లక్ష్మీనరసింహం గురించి మీరు చదవాల్సి ఉంటుంది. పుస్తకాలు వాటి గురించి. ఆంధ్రాలో సైమన్ కమిషన్ పర్యటించిన సంవత్సరం అని అడిగాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సైమన్ కమిషన్ అసలు ఎందుకు వచ్చిందంటే 1919 మాంటెగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణల అమలును సమీక్షించేందుకు ఒక చట్టపరమైన కమిషన్ వస్తుంది భారతదేశానికి అని చెప్పి 1927 నవంబర్ 8వ తారీఖున 1927 నవంబర్ 8వ తారీఖున ఓ ప్రకటన చేసింది ప్రభుత్వం. అయితే ఈ సైమన్ కమిషన్‌లో ఇండియన్ ఒక్కరు కూడా లేరు. భారతీయులు ఎవ్వరు లేరు. అందువల్ల దీన్ని ఇండియా మొత్తం మీద సైమన్ కమిషన్‌ను బహిష్కరించారు వాళ్ళు. అదేవిధంగా ఆంధ్రాలో గూడా సైమన్ కమిషన్‌ని బహిష్కరించారు. అయితే ఆంధ్రాలో ఎప్పుడు పర్యటించిందంటే 1928 ఫిబ్రవరిలో. 1928 ఫిబ్రవరిలో ఆంధ్రాలో సైమన్ కమిషన్ పర్యటించింది. అప్పుడు అసలు ఆ టైంలో కాశీనాథుని నాగేశ్వరరావు ఉంటాడు. కాశీనాథుని నాగేశ్వరరావు మద్రాసులో ఒక సభ పెట్టి ఆయన ఏమంటాడంటే సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని చెప్తాడు. అందులో భాగంగా ఆ తర్వాత ఇంకా బులుసు సాంబమూర్తి ఏం చేస్తాడంటే ఆ టైంలో ఆంధ్ర రాష్ట్ర సంపూర్ణ స్వరాజ్ లీగ్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆంధ్ర రాష్ట్ర సంపూర్ణ స్వరాజ్ లీగ్ ఏర్పాటు చేస్తాడు. దీనికి అధ్యక్షుడు ఎవరంటే బులుసు సాంబమూర్తి ఉంటాడు. అదేవిధంగా కార్యదర్శి తెన్నేటి విశ్వనాథం కార్యదర్శిగా ఉంటాడు. బులుసు సాంబమూర్తి అధ్యక్షుడిగా ఉంటాడు. అప్పుడు ఈ బులుసు సాంబమూర్తి ఏం చేస్తాడంటే ఆంధ్ర అంతా పర్యటించి సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలందరిని రిక్వెస్ట్ చేస్తాడు. అందువల్ల ఈ బులుసు సాంబమూర్తిని అరెస్ట్ చేస్తారు. బళ్ళారి జైలుకి తరలిస్తారు. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు ఆ తర్వాత మద్దూరి అన్నపూర్ణయ్య ఉంటాడు. మద్దూరి అన్నపూర్ణయ్య కాంగ్రెస్ పత్రిక ఉంటుంది. ఈయన ఓన్ పత్రిక కాంగ్రెస్ పత్రిక ద్వారా మద్దూరి అన్నపూర్ణయ్య యొక్క కాంగ్రెస్ పత్రిక ద్వారా సైమన్ గో బ్యాక్ ఉద్యమం చేపడతాడు. ఇంకా ఈ సైమన్ కమిషన్ ఒంగోలు, గుంటూరు, తెనాలిలో పర్యటిస్తుంది. అప్పుడు ఈ తెనాలిలోనేమో ఉన్నయ్య శాస్త్రి లేదా పున్నయ్య శాస్త్రి అనే ఆయన.
తెనాలిలో పొన్నయ్య శాస్త్రి సైమన్ బహిష్కరణ ఉద్యమం చేపడతాడు. అదేవిధంగా గుంటూరులో గుంటూరులో నడింపల్లి నరసింహారావు ఈయన్ని గుంటూరు కేసరి అంటారు. నడింపల్లి నరసింహారావుని సైమన్ గో బ్యాక్ ఉద్యమం ఈయన చేపడతారు. తెనాలిలోనేమో పొన్నయ్య శాస్త్రి, గుంటూరులోనేమో నడింపల్లి నరసింహారావు సైమన్ గో బ్యాక్ ఉద్యమం చేపడతాడు. ఈ నడింపల్లి నరసింహారావుని గుంటూరు కేసరి అంటారు. అయితే ఈ సైమన్ బృందం గుంటూరు వెళ్ళేటప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. అప్పుడు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఎవరుగా ఉన్నారంటే ఐదేవర కాళేశ్వరరావు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఐదేవర కాళేశ్వరరావు ఉంటాడు. ఆయన బంట్రోత్ ద్వారా సైమన్ గో బ్యాక్ అని రాసి ఒక లెటర్ పంపిస్తాడు. లెటర్ తీసి చూస్తే సైమన్ గో బ్యాక్ అని రాసి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఈ సమయంలోనే సత్యమూర్తి సైమన్ కమిషన్ బహిష్కరణ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ సైమన్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ సైమన్ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారికి ఆంధ్ర కేసరి అనే బిరుదు వస్తుందండి. ఎట్లాగంటే టంగుటూరు ప్రకాశం పంతులు సైమన్ గో బ్యాక్ ఉద్యమము మద్రాసులో కూడా జరుగుతుంది. మద్రాసులో జరిగినప్పుడు ప్యారిస్ కార్నర్ వద్ద కాల్పులు జరుగుతాయి. ఉద్యమాన్ని అణచివేయడానికి కాల్పులు జరుగుతాయి. ఆ కాల్పుల్లో పార్థసారథి అనే వ్యక్తి మరణిస్తాడు. ఆ మరణించిన పార్థసారథిని చూడడానికి టంగుటూరు ప్రకాశం పంతులు ముందుకెళ్తాడు. పోలీసు వాళ్ళు ఆపుతారు. అప్పుడు ఆయన్ని తన షర్టు తీసి ఛాతి చూపించి దమ్ముంటే కాల్చండి ముందుకు అతను వెళ్ళిపోతాడు. ఆ ధైర్య సాహసాల వల్లే ఆయనకి ఆంధ్ర కేసరి అదేవిధంగా షేర్ ఈ ఆంధ్ర అనే బిరుదు వస్తుంది ఆ ధైర్య సాహసాలకు. ఇట్లాగా సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం జరుగుతుంది. ఇది మనకు ఆంధ్రాలో పర్యటించిన ఇది ఏంటంటే 1928 కాకినాడ బాంబు కేసులో 14 సంవత్సరాలు జైలు శిక్ష పడి అండమాన్ దీవుల్లోని సెల్యులార్ జైలుకు తరలింపబడిన ఆంధ్ర నాయకుడు ఎవరన్నాడు? దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రతివాద భయంకరాచార్య అండి. ఇది శాసనోల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కాలంలో ఆంధ్రాలో జరుగుతుంది. అసలు అప్పుడు ఏం జరుగుతుంది అనేది చూస్తే బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం అని ఉంటాడు. ఆయన సీతా ఆశ్రమం ఏర్పాటు చేశాడు. ఈ సీతా ఆశ్రమాన్ని ఆంధ్రదండి అంటారు. సీతా ఆశ్రమం ఆంధ్రదండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ దేవరంపాడుని దక్షిణ భారతదేశ దండి అంటారు. ప్రకాశం జిల్లాలో ఉన్న దేవరంపాడుని దక్షిణ భారతదేశ దండి అంటారు. ఈ సీతా ఆశ్రమాన్ని ఆంధ్రదండి అంటారు. సీతా ఆశ్రమం ఆంధ్రదండి. అయితే ఈ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం ఆంధ్రదండిని ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి స్వదేశీ వస్తువుల ఉపయోగాన్ని ప్రోత్సహించేవాడు. అయితే ఆ సమయంలో ఏం చేస్తాడంటే అక్కడ సిఐ ఒక ఆయన ఉంటాడు, ముస్తఫా అలీ అని. ఈ పేర్లు ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సిఐ ముస్తఫా అలీ అని ఉంటాడు. ఆయన ఈ సీతా ఆశ్రమం మీద దాడి చేసి ఈ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యాన్ని తీవ్రంగా కొడతాడు. అప్పుడు ఈ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం ఆసుపత్రిలో చేరతాడు. దీనికి ప్రతీకారంగా ఈ సిఐ ముస్తఫా అలీని ఎట్లాగైనా చంపాలని ఈ ప్రతివాద భయంకరాచారి అనుకుంటాడు. అందులో భాగంగానే కాకినాడలో ఉజ్జీవన్ భారత్ సమ్మేళన్ అనే విప్లవాత్మక తీవ్రవాద సంస్థ ఒకదాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇది కూడా ఇంపార్టెంటే. ఈ ఉజ్జీవన్ భారత్ సమ్మేళన్ అనే దాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే ఈ ప్రతివాద భయంకరాచారి దీనిని ఏర్పాటు చేస్తారు. దీనికి సంస్థకి ఇంకో మారు పేరు ఉండిద్ది. ఆ మారు పేరు ఏంటంటే చారీ అండ్ సన్స్ అనే పేరుతోటి ఉజ్జీవన్ భారత్ సమ్మేళన్ అనే విప్లవాత్మక తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేస్తాడు. బాంబు వేసి ఈ ముస్తఫా అలీని చంపాలని ఒక ప్లాన్ రెడీ చేసుకుంటాడు. కాకపోతే అది చివరికి విఫలమవుతుంది. ఇంక ఈయన్ని అరెస్ట్ చేయబడతాడు. ఈ ప్రతివాద భయంకరాచారి అరెస్ట్ చేస్తారు. ఈయన అరెస్ట్ చేసి 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష చేస్తారు ఈ ప్రతివాద భయంకరాచారికి. ఈయన జైల్లో ఉన్నప్పుడు
అండమాన్ జైలు జీవితం. ఇది ఇంపార్టెంట్. అండమాన్ జైలు జీవితం ఎవరు రచించారంటే ఈ ప్రతివాద భయంకరాచారి. అండమాన్ జైలు జీవితం ఎవరు రచించారంటే ప్రతివాద భయంకరాచారి. ఇట్లాగా మీరు ఈ టైప్‌లో చదవాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్రింది వారిలో ఆంధ్ర శివాజీగా పేరొందినవారు అన్నారు. ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. నేను మీకు ఒక స్లైడ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఆంధ్రాతో వచ్చే పేర్లు. ఆంధ్ర సంఘ సంస్కరణోద్యమ పితామహుడు, ఆంధ్ర పునర్వికాస పితామహుడు, ఆంధ్ర వైతాళికుడు, ఆంధ్రదేశపు రాజా రామ్మోహన్ రాయ్. ఈ బిరుదులు ఎవరి అంటే టైటిల్స్ కందుకూరి వీరేశలింగం పంతులు గారివి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర సంఘ సంస్కరణోద్యమ పితామహుడు, పునర్వికాస పితామహుడు, ఆంధ్ర వైతాళికుడు, ఆంధ్రదేశపు రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ చూస్తే మీరు ఇందాక చూసింది ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. ఇవన్నీ ఒకే చోట ఉండేలా మీరు రాసుకుంటే ఒక 2, 3 సార్లు రివిజన్ చేస్తే మీ మైండ్‌లో గుర్తుండిపోతాయి. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర భీమ, భీమ వేరు భీష్మ వేరు. ఆంధ్ర భీమ దండమూరి రాజగోపాలరావు. ఆంధ్ర భీమ దండమూరి రాజగోపాలరావు. ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్. ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్. ఆంధ్ర శ్రీ అల్లూరి సీతారామరాజు. ఆంధ్ర కబీరు వేమన. ఆంధ్ర గంధర్వ జొన్నవిత్తులు శేషగిరిరావు. ఆంధ్ర గంధర్వ జొన్నవిత్తులు శేషగిరిరావు. ఆంధ్ర షల్లి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి షల్లి. షేక్స్పియర్ ఇందాకే మనం చెప్పుకున్నాము. షేక్స్పియరు పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఆంధ్ర షేక్స్పియర్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఇందాక భీమ దండమూరి రాజగోపాలరావు కదా, ఇప్పుడు భీష్మ జ్ఞాపతి సుబ్బారావు. భీష్మ. ఆంధ్ర తిలక్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఆంధ్ర తిలక్. ఇందాక చెప్పుకున్నాం. ఆంధ్ర వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆంధ్ర గోర్కి ఉన్నవ లక్ష్మీనారాయణ. ఆంధ్ర గోర్కి ఉన్నవ లక్ష్మీనారాయణ. ఆంధ్ర విదూషి కుమారి ఆంధ్ర సరస్వతి ఉటుకూరు లక్ష్మీకాంతమ్మ. ఆంధ్ర విదూషి కుమారి ఆంధ్ర సరస్వతి ఉటుకూరు లక్ష్మీకాంతమ్మ. ఆంధ్ర వ్యాస ఏలూరుపాటి అనంతరామయ్య. ఆంధ్ర వ్యాస ఏలూరుపాటి అనంతరామయ్య. ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు. ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు. ఆంధ్ర బిల్హనుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఆంధ్ర బిల్హనుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఆంధ్ర స్కాటు ఆంధ్ర మిల్టన్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఆంధ్ర స్కాటు ఆంధ్ర మిల్టన్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఆంధ్ర బెర్నార్డ్ చిలుకూరు నారాయణరావు. ఆంధ్ర బెర్నార్డ్. ఆంధ్ర విశారద తాపి ధర్మారావు. ఆంధ్ర విశారద తాపి ధర్మారావు. ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యులు. ఆంధ్ర నాటక పితామహుడు ఎవరంటే ధర్మవరం కృష్ణమాచార్యులు. అమరజీవి ఆంధ్ర రాష్ట్ర పిత పొట్టి శ్రీరాములు. అదేవిధంగా ఆంధ్ర పితామహుడంటే మాడపాటి హనుమంతరావు. ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు. ఆంధ్రోద్యమ పితామహుడంటే కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర ఉద్యమ నాయకుడు ఎవరంటే గాడిచెర్ల. తర్వాత ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన్న. ఆంధ్ర భాషకు అమరసింహుడు సిపి బ్రౌన్. ఆంధ్ర భాషకు అమరసింహుడు సిపి బ్రౌన్. మీరు ఇట్లాగా ఆంధ్ర ఉన్నవన్నీ ఒకే చోట రాసుకుంటే మీరు ఒక 4-5 సార్లు రివిజన్ చేస్తే ఇంకా డ్యామ్ షూర్గా వస్తున్నాయి. ఈ మధ్య టైటిల్స్ మీదనే ఖచ్చితంగా క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఈ 2024లో కూడా 2025లో జరిగిన గ్రూప్ 2లో కూడా ఈ టైటిల్స్ మీద 2 అడిగారు. మోడర్న్ ఆంధ్రాలో టైటిల్స్ మీద 2 క్వశ్చన్లు అడిగారు. కాబట్టి ఈ టైటిల్స్ ఇట్లా రాసుకుంటే మీకు కంఫర్ట్‌గా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఇంతకుముందు మనం స్లైడ్‌లో చూసాము. అట్లా ఆంధ్ర వచ్చే పేర్లన్నీ ఒకే చోట ఉండాలని. ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటనని నిర్వహించింది ఎవరు అన్నాడు. ఆన్సర్ ఏంటంటే ముట్నూరు కృష్ణారావు. ఆంధ్రాలో వందే మాతరం ఉద్యమం వ్యాప్తికి ఎన్ని చర్యలు తీసుకున్న ఆంధ్రాలో పెద్ద ఉద్యమం వ్యాప్తి చెందదు. ఆ సమయంలో కృష్ణా పత్రికలో ముట్నూరు కృష్ణారావు విజ్ఞప్తి చేస్తాడు. ఎవరైనా అతివాద నాయకుల్ని ఇక్కడికి పంపించండి. ఆ వందే మాతరం వ్యాప్తి చెందుతూనే విజ్ఞప్తి చేస్తాడు. అందువల్ల బిపిన్ చంద్రపాల్ ఆ విజ్ఞాపన
ఫలితంగా బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశం పర్యటిస్తాడు. ఇక్కడ ఆంధ్రదేశంలో పర్యటనను ఈయన నిర్వహిస్తాడు. సహాయ నిరాకరణోద్యమం సమయంలో గాంధీజీ విజయవాడలో ఉపన్యాసాన్ని తెలుగులోకి ఎవరు అనువాదించారన్నాడు. ఇక్కడ ఒకసారి చూస్తే మనం గాంధీజీ 1919లో ఏప్రిల్‌లో ఒకసారి, 1921 మార్చి 31 అదేవిధంగా ఏప్రిల్ 1న 2 సమావేశాలు విజయవాడలో జరుగుతాయండి. ఈ 2 సమావేశాల్లో ఈ 1919 ఏప్రిల్ 8వ తారీఖున ఇదే సందర్భం అంటే రౌలత్ ఉద్యమానికి ప్రజలను సన్నద్ధం చేయడానికి భారతదేశమంతటా గాంధీ పర్యటిస్తాడు. అందులో భాగంగా 1919 ఏప్రిల్ 8వ తారీఖున విజయవాడ చేరుకుంటాడు. విజయవాడలో రామ్మోహన్ రాయ్ గ్రంథాలయంలో గాంధీజీ ప్రసంగిస్తాడు. అప్పుడు ఈ గాంధీజీ ఉపన్యాసానికి ఏ కాళేశ్వరరావు అంటే అయ్యదేవర కాళేశ్వరరావు ఈయన ఉపన్యాసాలని తెలుగులోకి అనువదిస్తాడు. ఇది రౌలత్ ఉద్యమ సందర్భంగా జరిగిన ఇది. ఈ సమయంలో ఇక్కడ విజయవాడ నుంచి మద్రాసు చేరుకుంటాడు. అక్కడ సభకు అధ్యక్షత వహించేది ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఇది ఓకే. ఆ తర్వాత 1921 మార్చి 31 ఏప్రిల్ 1 ఐఎన్‌సి సమావేశం, ఒక ప్రత్యేక సమావేశం జరుగుతుంది. విజయవాడలో జరుగుతుంది. ఈ విజయవాడలో జరిగిన సమావేశంలో గాంధీజీ యొక్క ఇవి ఇంపార్టెంట్ అండి. ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది సరోజినీ నాయుడు. అదేవిధంగా హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది దుర్గాబాయి దేశ్‌ముఖ్. ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది సరోజినీ నాయుడు. హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది దుర్గాబాయి దేశ్‌ముఖ్. రౌలత్ ఉద్యమ సందర్భంగా ఇతని ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది అయ్యదేవర కాళేశ్వరరావు. ఇట్లా ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. గాంధీజీ ఆంధ్ర రాష్ట్ర పర్యటన సందర్భంగా విదేశీ వస్త్రధారణను పరిత్యజించి ఖద్దరు ధారణ చేపట్టిన తొలి ఆంధ్ర మహిళ ఎవరని అడిగారు. మాగంటి అన్నపూర్ణమ్మ అండి. దానికి ఆన్సరు మాగంటి అన్నపూర్ణమ్మ. యాక్చువల్‌గా అప్పుడు ఏం జరుగుతుందంటే తిలక్ స్వరాజ్య నిధికి ₹1,00,00,000 వసూలు చేయాలనుకుంటాడు. అందులో భాగంగా ₹1,00,00,000 తిలక్ నిధిని వసూలు చేయాలనుకుంటారు. అందులో భాగంగా విజయవాడలో తిలక్ నిధి సేకరణ ప్రారంభిస్తారు. అప్పుడు ఈ మాగంటి అన్నపూర్ణమ్మ ఈమె ఏం చేసిందంటే తన నగలన్నిటిని గాంధీజీకి విరాళంగా సమర్పించి ఇంకా విదేశీ వస్త్రాలన్నిటిని కాల్చేసి ఖద్దరు దారం చేపడుతుంది ఈ మాగంటి అన్నపూర్ణమ్మ. ఆ సమయంలోనే ఇంకొక ఆమె నర్తకి తన యావదాస్తిని యామిని పూర్ణ తిలకం అనే ఆమె తనకున్న యావదాస్తిని మొత్తానికి ఇచ్చేసి తను కూడా ఈమె ప్రముఖ వేశ్య అంటారు. ప్రముఖ నర్తకి తమకున్న యావదాస్తిని మొత్తం ఇచ్చేస్తుంది. యామిని పూర్ణ తిలకం తన జీవితాన్ని జాతీయోద్యమం కోసం అంకితం చేస్తుంది ఈవిడ. తర్వాత ఇంకా కనపర్తి వరలక్ష్మమ్మ ఈమె మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఈ కనపర్తి వరలక్ష్మమ్మ ఒక ఉంగరాన్ని స్వయంగా ఉడికిన నూలును గాంధీజీకి ఇస్తుంది. ఈ కనపర్తి వరలక్ష్మమ్మ గురించి ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి చూస్తే ఈ విదేశీ వస్తు బహిష్కరణ అనే ఇతివృత్తంతో 5 మాసముల 20 దినములు 5 మాసముల 20 దినములు అనే పుస్తకాన్ని ఈ నవలను ఈమె రాస్తుంది. ఆ తర్వాత మహిళల కోసం ఈ కనపర్తి వరలక్ష్మమ్మ స్త్రీ వితైషిణి మండలి అనే దాన్ని స్థాపిస్తుంది. వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో రిపోర్ట్ అయిన మొదటి క్రిమినల్ కేసు ఏదన్నాడు. ఆంధ్రాలో రిపోర్ట్ అయిన మొదటి క్రిమినల్ కేసు కాకినాడ దొమ్మి కేసు అంటారు. ఈ డేట్ ఇంపార్టెంట్ అండి. 1907 మే 31 కాకినాడ దొమ్మి కేసు మొదటి క్రిమినల్ కేసు. ఇక బ్రీఫ్గా చెప్తాను. ఈ కాకినాడ దొమ్మి కేసు కెప్టెన్ కెంపు కాకినాడ జిల్లా వైద్యాధికారి కెప్టెన్ కెంపు ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన కొంపల్లి కృష్ణారావు కొంపల్లి కృష్ణారావు అనే పిల్లవాడిని బాగా కొట్టి గాయపరుస్తాడు. ఆగ్రహించిన అక్కడ ప్రజలు
కెప్టెన్ కెంప్ యూరోపియన్ క్లబ్ మీద దగ్గరున్నాడని యూరోపియన్ క్లబ్ మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేస్తారు. అప్పుడు కాకినాడలో అదనపు బలగాలను పిలిపించింది ఎవరంటే కలెక్టర్ కుమ్మింగు లేదా కమ్మింగు. కమ్మింగు లేదా కుమ్మింగు అప్పటి కాకినాడ జిల్లా అక్కడ జిల్లా కలెక్టర్ ఈ కుమ్మింగు. ఈ అదనపు బలగాలను ఎత్తివేయాలని రిక్వెస్ట్ చేసింది ఎవరంటే రఘుపతి వెంకటరత్న నాయుడు. కాకినాడ పిఠాపురం రాజా కళాశాల ప్రిన్సిపల్ రఘుపతి వెంకటరత్న నాయుడు అదనపు బలగాలను ఎత్తివేయాలని రిక్వెస్ట్ చేశాడు. ఇంకా ఒక 20 మందిని అరెస్ట్ చేస్తారు. ఆ అరెస్ట్ అయిన 20 మంది తరపున వాదించేది ఎవరంటే న్యాపతి సుబ్బారావు వాదిస్తాడు. ఇంకా ఒక ముగ్గురు వ్యక్తులకి అరిపిరాల లక్ష్మీ నరసింహారావు, చినపేరయ్య, పెదపేరయ్య, బారు వెంకటరమణ వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేస్తారు. అయితే వీళ్ళ తరపున వాదించేది ఎవరంటే పార్థసారథి అయ్యరు వీళ్ళ తరపున వాదిస్తాడు. చినపేరయ్య, పెదపేరయ్య, అరిపిరాల లక్ష్మీ నరసింహారావు, బారు వెంకటరమణ. ఆ తర్వాత ఈ ఆందోళనకారుల మీద 2000 రూపాయల జరిమానా విధిస్తారు. కెప్టెన్ కెంప్ మాత్రం 300 రూపాయల జరిమానా విధిస్తారు. ఇది బ్రీఫ్ హిస్టరీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కెప్టెన్ కెంపు, పిల్లాడు కొంపల్లి కృష్ణారావు, కలెక్టర్ కుమ్మింగు, అదనపు బలగాలు ఎత్తివేయాలని చెప్పేది రఘుపతి వెంకటరత్న నాయుడు. ఫస్ట్ వాళ్ళ తరపున వాదించేది న్యాపతి సుబ్బారావు. ఆ తర్వాత శిక్ష పడిన నలుగురు అరిపిరాల లక్ష్మీ నరసింహారావు, చిన్నపేరయ్య, పెదపేరయ్య, బారు వెంకటరమణ వీళ్ళకి శిక్ష వేస్తే వాళ్ళ తరపున వాదించేది పార్థసారథి అయ్యరు. ఆందోళనకారుల మీద 2000 రూపాయల జరిమానా, కెప్టెన్ కెంప్ మీద 300 రూపాయల జరిమానా. ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే మీరు ఆ క్వశ్చన్ ఈజీగా చేసేయగలరు. అందులో ఏది అడిగినా. ఈ క్రింది వానిలో ఇది రంప విప్లవం గురించి, అల్లూరి సీతారామరాజు రంప విప్లవం గురించి అడిగాడు. తప్పుగా జతపరిచిందని అడిగాడు. సెబాస్టియన్ గూడెం తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్ ఇది కరెక్టే. సెబాస్టియన్ కంచుమిన్ ఈస్ట్ కోస్ట్ స్పెషల్ పోలీస్ జుమేదారు ఇది కరెక్టేనండి. తర్వాత రూదర్ఫోర్డ్ సీతారామరాజు మీద చర్యల కోసం నియమితులైన ప్రత్యేక కమిషనర్గా నియమించబడతాడు. ఇది కరెక్టే. ఎండుపడాలు పెదవలసకు ముత్తేదారు అన్నాడు. ఇది తప్పు. ఆయన ముత్తేదారు కాదు. ఎండుపడాలు పెదవలసకు ముత్తేదారు కాదు. ఈయన అనుచరుల్లో ఒకడుగా ఉంటాడు కానీ ఎండుపడాలు ఆయన ముత్తేదారు కాదు. కాబట్టి ఇది తప్పు. మీరు ఈ రంప విప్లవం చదువుకునేటప్పుడు ఈ పేర్లు జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ క్వశ్చన్ మీకు ఇట్లా ఇచ్చాడంటే ప్రీవియస్ ఇయర్గా మీరు దాంట్లో భాగంగా ఈ పేర్లన్నీ ఉదాహరణకు సెబాస్టియన్ను తహసీల్దారు, అదేవిధంగా సంతానం పిళ్ళై, ఆయన కింద ఉన్న దుబాసి సంతానం పిళ్ళై, ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు తాండవ నదీ తీరం గుర్తుపెట్టుకోవాలి, చిక్కాలగడ్డ ఆశ్రమం, నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఆ తర్వాత ఇంకా ఈయన దాడి చేసిన వరుస స్టేషన్లు గురించి అడుగుతాడు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్, సికేఆర్ అని గుర్తుపెట్టుకోండి. సికేఆర్ చింతపల్లి కృష్ణదేవిపేట రాజవమ్మంగి. చింతపల్లి సికేఆర్ కృష్ణదేవిపేట రాజవమ్మంగి. ఆగస్టు 22, ఆగస్టు 23, ఆగస్టు 24 రాజవమ్మంగి. సికేఆర్ 22, 23, 24 ఇట్లాగా గుర్తుపెట్టుకోండి. మీకు దీంట్లో నేను తర్వాత ఒక క్లాసు అల్లూరి సీతారామరాజు మీద చేస్తాను. ఆల్రెడీ మన దానిలో చిరాల పేరాల ఉద్యమం ఉంది, పెదనందిపాడు ఉద్యమం ఉంది, తర్వాత పల్నాడు పుల్లరి తిరుగుబాటు. ఈ 3 ఆల్రెడీ మన దానిలో వీడియోస్ చేసాం. చాలా క్లియర్గా పీడిఎఫ్ వేసి చెప్పాము. మీరు జాగ్రత్తగా చూసుకోండి. అల్లూరి సీతారామరాజు రంప విప్లవానికి సంబంధించి నేను క్లాస్ చేస్తాను. మద్రాసులో ఉప్పు సత్యాగ్రహ కార్యక్రమాలకు వేదవనం కేంద్ర స్థానమైంది. ఇది ఎవరి నివాసం అన్నాడు. ఈ వేదవనం టంగుటూరి ప్రకాశం పంతులు గారి నివాసం. వేదవనం మద్రాసులో ఉప్పు సత్యాగ్రహం ఈ వేదవనంలో బాగా జరుగుతుంది. దానికి అది వేదవనం అనేది టంగుటూరి ప్రకాశం పంతుల నివాసం. ఇప్పుడు శ్రీబాగ్ అనేది కాశీనాథుడు నాగేశ్వరరావు నివాసం లాగా వేదవనం అనేది టంగుటూరి ప్రకాశం పంతులు గారి నివాసం. ఓకే అండి, మనము ఇక మిగిలిన క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. మీరు ఇట్లాగా చదువుకునేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఇది మొత్తం చూసుకొని చదువుకుంటూ ఉండాలి. నేను ఈ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి కొన్ని షార్ట్స్ అంటే ఈజీగా అన్నీ ఒకే చోట చేర్చి ఒకే కంపారిటివ్ స్టడీ కోసం ఒకే చోట చేర్చిన విధంగా నేను కొన్ని షార్ట్స్ అవి చేస్తాను. మీరు అవి చూసుకుంటే
కొంచెం ఈజీగా ఉంటుంది. మీరిట్లా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం మీరు ఒక 2 టైమ్స్ ఇది మొత్తం చదివిన తర్వాత ఏపీ హిస్టరీ, ఈ క్లాసులు మీకు బాగా ఉపయోగపడతాయండి. మనం చేసే ఈ క్లాసులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక 2 సార్లు గనుక మీరు చదివితే. ఓకేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి.